2K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, చాలామంది పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు. రీఅసెస్మెంట్ జరుగుతుంది, ఇంకా పింఛన్లు రావు, మనకి రెండోసారి ఇంకా అవకాశమే లేదంటున్నారని. అట్లా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీకు తప్పకుండా మన దివ్యాంగులు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ కూడా మీకు చక్కగా పెన్షన్ అందుతుంది. ఓకేనా? 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. కొత్త అప్డేట్ ఏమైనా ఉందా మేడం అని అడుగుతున్నారు చాలామంది. అప్డేట్ అయినా తప్పకుండా ఉంది, వస్తుంది కూడా వాళ్ళకి. కాకపోతే మన దివ్యాంగులు ఉన్నారు కదండి, పెన్షన్లు రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన ఎమ్మటే మీకు తప్పకుండా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తారు. 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి యథావిధిగా పెన్షన్లు ఇస్తారు. 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కొత్త పెన్షన్లు కూడా రాసుకుంటారు. కాకపోతే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, డేట్ ఇంకా రాలేదు. అప్పుడు నేను తప్పకుండా మీకు ఇంటిమేషన్ ఇస్తాను, వీడియో కూడా చేస్తాను. ఒక ఇంట్లో 2 పెన్షన్లు వస్తాయండి హ్యాపీగా. భార్యకి 50 సంవత్సరాలు నిండింది కాబట్టి ఆమెకి 50 సంవత్సరాల పెన్షను, భర్తకి 60 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి 60 సంవత్సరాల పెన్షన్ కూడా వస్తుంది. ఒకే ఇంట్లో 2 పెన్షన్లు, వన్ షాట్ 2 బర్డ్స్ లాగా ఇద్దరికి చక్కగా భార్యాభర్తలకి. ఎలిజిబుల్ ఉండాలంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్లు ఇస్తారన్నమాట. ఎలిజిబుల్ ఏందనుకుంటున్నారు? భార్యకి కానీ భర్త కానీ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇస్తారు. అట్లాగే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా కొత్త పెన్షన్ ఇస్తారు. ఆల్రెడీ ఉన్నోళ్ళకి ఓకే, లేనోళ్ళకి ఈ మంత్ ఇంకా వస్తుంది. ఈ మంత్ ఎండ్కి కానీ నెక్స్ట్ మంత్కి కానీ ఖచ్చితంగా అప్డేట్ ఉంది. ఒక ఇంట్లో 2 పెన్షన్లు వస్తాయి అన్నమాట. ఈలోపు మీరేం చేస్తారంటే, ఈ అప్లై చేసుకోవడానికి ముందు మనం అంతా పర్ఫెక్ట్గా ఉండాలి కదండి. ఆధార్ కార్డులో కంపల్సరీగా 50 సంవత్సరాలు ఉండాలి, ఇది మ్యాండేటరీ. ఈలోపు మీరు అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఉండాలి, రేషన్ కార్డులో అతని పేరు ఉండాలి. ఓకేనా? మీరు ఈ ప్రాంతం వాళ్ళ అయి ఉండాలి. మీరు ఇవన్నీ అప్డేట్లో ఉంచుకోండి. మళ్ళీ వచ్చిన తర్వాత టెన్షన్ పడకుండా కంపల్సరిగా కొత్త పెన్షన్లకి అవకాశం ఉంటుంది. కొంచెం లేట్ అవ్వే అవకాశం ఉంది, ఎందుకంటే మన దివ్యాంగుల రీవెరిఫికేషన్ జరుగుతుంది కదండి. దానికోసం బీసీ, ఎస్టీ, ఓబీసీ, బీసీలకి వీళ్ళందరికీ కొత్త పెన్షన్లు కంపల్సరిగా ఇస్తారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈ ప్రక్రియ కొంచెం అయిన తర్వాత నెక్స్ట్ దీన్నే కన్సిడర్ చేసి మనకి కొత్త పెన్షన్లు ఇస్తారనమాట. మేడం గారండి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ అయి ఉండొచ్చు. డేట్లు రాగానే నేను వీడియో చేస్తానండి. ఓకేనా? మన దివ్యాంగులందరూ సహనంగా ఉండాలి, టెన్షన్ పడొద్దండి. మీకు మీ పెన్షన్లు ఎక్కడికి వెళ్ళవు. ఇవి ఒట్టి పుకార్లు అనమాట. నెక్స్ట్ మంత్కి రావు, రద్దు అయిపోతున్నాయి అని. నిజమైన దివ్యాంగులు రీఅసెస్మెంట్కి వెళ్ళి అప్లై చేసుకొని మీ దివ్యాంగతత్వం తెచ్చుకున్న ప్రతి ఒక్కళ్ళకి మన పెన్షన్ మనకే ఉంటుంది. కాకపోతే పెన్షన్లో రకాలు, మార్పులు, చేర్పులు ఉంటాయి అన్నమాట. 40 నుంచి 80% లోపు ఉన్నోళ్ళకి 6,000 పెన్షను, 85 నుంచి 90 అట్లా ఉన్నోళ్ళకి 10,000, 15,000 రూపాయల పెన్షన్లు వస్తాయి. 40 కన్నా తక్కువ ఉన్నోళ్ళకి దివ్యాంగులకి పెన్షన్ రద్దయిపోయినట్టే, కంపల్సరీగా రద్దయిపోతాయి. అవి బోగస్ పెన్షన్లు ఉన్నోళ్ళకేనండి. మీకు నిజమైన దివ్యాంగులకి అన్యాయం జరగదు. 40 పైన 4,000, 6,000 వచ్చే అవకాశం అయితే ఉంది. రీఅసెస్మెంట్కి కంపల్సరీగా వెళ్ళండి ఫ్రెండ్స్. నేను మరొకసారి చెప్తున్నాను, రీఅసెస్మెంట్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి. డాక్టర్ గారి దగ్గర మీ పర్సంటేజ్ని తగ్గించుకోకుండా మీ ఎంత అయితే ఉందో అంత రావడానికి ఇంకొకసారి అవకాశం అయితే ఉంటుంది. మీ పెన్షన్ని మీరు 80, 70, 60 ఉన్నోళ్ళు ఇంకొకసారి అప్లై చేసుకోమని చెప్పినాం కదా. ఎవరైతే వెళ్లకుండా ఉంటారో వాళ్ళ పెన్షన్ హోల్డ్లో పడింది. హోల్డ్ అంటే రద్దయిపోయినట్టే. దీన్ని పదే పదే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు వచ్చిన నోటీసులు తీసుకొని చక్కగా మీరు వెళ్ళి హెల్త్ చెకప్లు చేయించుకోండి. మీ పెన్షన్ని మీరే రక్షించుకోండి. ఓకేనా? ఇట్లాగా కొన్ని చోట్ల మాకు రాలేదు అని చెప్తున్నారు. మీరే వెళ్ళి అడగండి. అవసరం మంది కాబట్టి మీరు వెళ్ళి ఖచ్చితంగా నోటీసులు తీసుకొని నోటీసులు తీసుకున్న వాళ్ళు హెల్త్ చెకప్లకు వెళ్ళండి. ఈసారి చాలా చక్కగా అంటే ఇంకొకసారి మాకు అన్యాయం జరిగింది అని అనకుండా వాళ్ళు ఫోటోలు, వీడియోలు అన్నీ తీస్తున్నారు. జాగ్రత్తగా మీరు ఇంకొకసారి అట్లా చెప్పారనుకోండి, ఇంకా అవకాశం కూడా లేదు. ఒకసారి రెండోసారికి రద్దు చేసేస్తారు అంతే. ఇంకా
మేము మళ్ళీ మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళు ప్రూఫ్తో విత్ ఇన్ ప్రూఫ్ని వాళ్ళు చూపిస్తున్నారనమాట. వీళ్ళకి మేము చేసినాము, చేస్తే వీళ్ళకి ఇట్లాగుంది అని వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటుంది. మనం ఏం చేయాలి? మనము మనకిచ్చిన దాంట్లో వెళ్ళి మన వికలాంగతత్వాన్ని మనం చూపించుకోవాలి. ఓకేనా? ఇది పెన్షన్లకు సంబంధించిన అప్డేటు. 50,000 రూపాయల పెన్షన్కి నెక్స్ట్ మంత్ మేబీ ఉంటుంది. ఉన్నప్పుడు నేను తప్పకుండా చెప్తాను, వీడియో చేస్తాను. మీరు ఈలోపు మీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు రీఅసెస్మెంట్కి హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ గారు చూపించినవన్నీ తీసుకొని వెళ్ళండి, మీ చేతిలో క్యారీ చేయండి. మీరు ఎక్కడ హెల్త్ చెకప్ చేసుకున్నారు, ఆధార్ కార్డుతో పాటు, రేషన్ కార్డుతో పాటు, పాత సదరం సర్టిఫికేట్తో పాటు, కొత్త సదరం సర్టిఫికేట్తో పాటు, నోటీస్తో పాటు మీ హెల్త్కి సంబంధించిన ఈ సర్టిఫికెట్లన్నీ తీసుకెళ్ళండి. ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు, హెల్త్కి సంబంధించినవి ఉంటాయి కదండి మీ రిపోర్ట్స్, అవి కూడా క్యారీ చేయండి. ప్రతి వారం బుధ, గురు, శుక్రు వారానికి 3 రోజులు మాత్రమే వీళ్ళు మీకు హెల్త్ చెకప్ చేస్తారు. వీటిని గుర్తుపెట్టుకొని పరిగణలో పెట్టుకొని నోటీస్ తీసుకొని మరీ హెల్త్ చెకప్కి వెళ్ళాలండి. నోటీసులు లేకుండా వెళ్ళొద్దండి. ఎవరికైతే నోటీసులు వస్తాయో వాళ్ళు మాత్రమే హెల్త్ చెకప్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ నోటీస్ తీసుకుంటే ఫలానా హాస్పిటల్లో ఫలానా తేదీకి ఫలానా దగ్గర అని మాత్రం ఉంటుంది కాబట్టి నోటీస్ తీసుకొని కంపల్సరీగా వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక ఇంట్లో 2 పెన్షన్లు వస్తాయి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఉంటుంది, 60 సంవత్సరాల వాళ్ళకి కూడా ఉంటుంది. ఇన్ కేస్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎటువంటి టెన్షన్లు పడొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని. మీరు నాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నాను అన్నాను కదా, చాలా అంటే చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరు సపోర్ట్ నాకుంటే మరిన్ని వీడియోలు చేస్తాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని ఇంత బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.